సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు మేమున్నామంటూ ఎన్ఆర్ఐలు నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రచారానికి రంగం సిద్ధం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ కార్యాలయాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు విదేశాల్లో 1,00,000 ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి నిరుద్యోగులకు సహకారం అందించేందుకు ఎన్ఆర్ఐలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నర్సీపట్నంలో ఎన్ఆర్ఐలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే ఆలోచన ఉన్న నిరుద్యోగులకు వీరంతా సహకారం అందించే విధంగా ప్రణాళిక చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన వల్ల నష్టంపై ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐలు కలిసి రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లండన్, ఐర్లాండ్ తదితర దేశాల నుంచి పాల్గొన్న ఎన్ఆర్ఐలు రాజేష్ పల్లేటి, కృష్ణప్రసాద్, హరిప్రసాద్, యాష్ పద్దూరి, డాక్టర్ నరేష్, కిషోర్లు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే వాళ్ళందరూ బాధ ఇప్పటి నుంచి కాదు, 4-5 సంవత్సరాల నుంచి కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. సార్, రాష్ట్రం ఈ పరిస్థితి, మన రాష్ట్రం ఇలాగైపోయింది ఏంటి, ఈ సైకో పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది, అన్ని వర్గాల వారు కూడా నష్టపోతున్నారు, మా కళ్ళ ముందు ఎలా జరుగుతున్నారు, బాధగా ఉందా సార్ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నాతో కూడా మాట్లాడారు. విదేశాల్లో కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆ కాన్ఫరెన్స్ లో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడించేవారు. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇంకో స్టెప్ ముందుకు వేసేసారంటే, మేము ఆంధ్ర వాళ్ళని, తెలుగు వాళ్ళని విదేశాల్లో సెటిల్ అయ్యాం, అయినప్పటికీ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి ఈవేళ సెలవు పెట్టి, ఉద్యోగాలు వదులుకొని సెలవు పెట్టి వచ్చారు ఇక్కడికి. ఈ ఎలక్షన్ లో తిరిగి వాళ్ళ వంతు బాధ్యతగా ప్రాంతాలన్నీ తిరిగి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ రేపు క్యాండిడేట్లు గెలిపించడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నర్సీపట్నం కూడా వచ్చారు. నర్సీపట్నంలో కూడా అన్ని అందరితో మాట్లాడుతున్నారు. రాత్రి అయితే నాయుడుపాలెం విలేజ్ వెళ్ళి అక్కడ మీటింగ్ కూడా పెట్టారు. అందరితో మాట్లాడి రాష్ట్రం బాగుపడాలంటే సైకో పోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, దాంట్లో భాగంగా నా మీద ఉన్న అభిమానంతో అయ్యన్న పాత్రుడు గారు పెద్ద ఆయన గెలాలా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. నా సహకారం అందించడం కోసం వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మీ వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు. రెండోది ఏంటంటే, ఇక్కడ చేసింది ఏంటంటే, మరో మంచి పని ఏంటంటే, మన కుర్రవాళ్ళు చాలా మంది చదువుకుంటున్నారు. ఈ మధ్యనే ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ అన్ని రకరకాల చదువుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఎలాగెళ్ళాలో తెలియదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ టీడీపీ యువతకి వాగ్దానం 1,00,000 ఉద్యోగాలు ఏర్పాటు చేయడం కోసం మీ అందరూ ప్రయత్నం చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. 1,00,000 ఉద్యోగాలు అంటే వీలుగా ఎలా వెళ్ళాలి, విదేశ ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని, 24 గంటలు హెల్ప్ లైన్ ఓపెన్ చేయాలని. దీనివల్ల ఏంటంటే, ఎవరికైనా విదేశాలు వెళ్ళాలి, సింగపూర్ వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళ ఆఫీసులు వీళ్ళు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేసి సుమారు 1,00,000 మందికి సహాయం చెయ్యాలని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మంచి ఉద్దేశంతో మన వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి చదువుకున్న యువత వీళ్ళతో టచ్లోకి వచ్చి వాళ్ళు కొంతమంది విదేశాలు వెళ్ళి 4 డబ్బులు సంపాదించుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రత్యేకంగా నర్సీపట్నం వచ్చి నా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న సోదరులందరికీ కూడా మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా www.nritdp.com/int jobs లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ నైపుణ్యం ప్రకారం, మీ స్కిల్ ప్రకారం మేమందరం కూడా మీకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కనుక మీకు జాబులు రాకపోయినా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి, అంటే ఏపీఎన్ఆర్టీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎన్ఆర్ఐ టీడీపీ మన విభాగం తరపున
వివిధ విదేశాల్లో అంటే మీ స్కిల్ కి మీకున్న నైపుణ్యానికి అమెరికాలో జాబ్ వస్తే అమెరికాలో, యూకేలో జాబ్ వస్తే యూకేలో, లండన్ లో జాబ్ వస్తే లండన్ లో, సింగపూర్ లో, గల్ఫ్ కంట్రీస్ లో వివిధ విదేశాలలో ఏ రకంగా అయితే మా ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం పనిచేస్తుందనే విషయం మీ అందరికి తెలుసు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎన్ఆర్ఐ టీడీపీ ఆఫీస్ ఉంటుంది. 24 గంటల హెల్ప్ లైన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా nritdp.com/int జాబ్స్ కు వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. మొట్టమొదటిగా 1,00,000 జాబ్స్ తో మేము ప్రామిసింగ్ గా ముందుకొచ్చాము. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మేము ఏదైతే చేయగలమో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము, అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.